నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు నల్ల శనగలతో ప్రసాదం చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్నాక్స్లా కూడా తినొచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందు రోజు నైటే ఒక కప్పు శనగలు నానబెట్టి పెట్టుకోవాలి, వాష్ చేసి. తర్వాత అంతా వాష్ చేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసేయాలండి. ఈ శనగని మొత్తము వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి. 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు వేయాలి. ఆయిల్ కూడా వేస్తారు, నేను వేయలేదు. పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 విజిల్స్ వస్తే చాలండి, మెత్తగా ఉడికిపోతాయి. మరీ అంత స్మాష్లా కూడా కావద్దు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా కావాలి, పట్టుకుంటే ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయేంత వరకు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేయాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా తీసి పెట్టుకొని మనం స్టవ్ మీద మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్. దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలండి. అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ శనగల్ని దాంట్లో వేసేయాలి. వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా ముందు వేసాం కదా, కొద్దిగా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని దాంట్లో అల్లం వేసుకోవాలండి. అల్లం నేను కొద్దిగా స్మాష్ చేసేసాను. అల్లం కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలండి. అంతా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లంని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.